అక్షయమే అక్షయమే అక్షయ తృతీయ లక్షణాలు అన్నీ మార్చు అక్షయ తృతీయ. అక్షయమే అక్షయమే అక్షయ తృతీయ లక్షణాలు అన్నీ మార్చు అక్షయ తృతీయ. అక్షయము అంటేనే ఎప్పటికీ తగ్గనిది, అక్షయము అంటేనే అదృష్టం ఇచ్చేది, అక్షయము అంటే నీకు విజయం చేకూర్చేది, లక్ష్మీ ఆశీస్సులతో సిరి సంపదలిచ్చేది. అక్షయమే అక్షయమే అక్షయ తృతీయ లక్షణాలు అన్నీ మార్చు అక్షయ తృతీయ. అక్షయమే అక్షయమే అక్షయ తృతీయ లక్షణాలు అన్నీ మార్చు అక్షయ తృతీయ. అక్షయము అంటేనే ఆగిపోని మాటకు అర్థం, అక్షయము అంటేనే పెరుగుతున్న నీ సంపద. మనము చేసే ప్రతి పనులు అక్షయముగా వృద్ధి చెంది సుఖము సంతోషాలతో వర్ధిల్లుట అక్షయమే. అక్షయమే అక్షయమే అక్షయ తృతీయ లక్షణాలు అన్నీ మార్చు అక్షయ తృతీయ. అక్షయమే అక్షయమే అక్షయ తృతీయ లక్షణాలు అన్నీ మార్చు అక్షయ తృతీయ. ఫ్రెండ్స్, ఎలా ఉంది నా సాంగ్? నేనే అక్షయ తృతీయ కోసం ఈ సాంగ్ని రాసుకున్నాను, దీనికి ట్యూన్ ప్రిపేర్ చేసుకుని పాడాను. ఈరోజు మేము అక్షయ తృతీయ సందర్భంగా టెంపుల్కి వెళ్ళాము. ఈరోజు అలాగే మా చిన్న బాబుకి లాస్ట్ బాబుకి మేము అక్షరాభ్యాసం అనేది గుడిలో చేసామన్నమాట. ఈరోజు మేము వెళ్ళిన టెంపుల్ అయితే జగ్గంపేట అట్లాగే ఇరిపాక గ్రామంలో ఉంటుందన్నమాట. శివకేశవుల పుణ్యక్షేత్రము. ఇరిపాక అనేది మా ఊరే. అయితే మేము ఇరుపక్కకి కొంచెం బయటికి వచ్చిన తర్వాత ఎర్రవరం అనే ఊర్లో అయితే మేము ఉంటున్నాము. ప్రజెంట్ అయితే మాది సొంత ఊరు అయితే ఇరుపాకే. మేము వచ్చాము ఇక్కడ టెంపుల్కి వచ్చి బాబుకి అక్షరాభ్యాసం అయితే చేయించాము. నెక్స్ట్ అప్పుడు నాకు అక్షరాభ్యాసం చేయించేటప్పుడు వీడియో తీయడానికి నాకు అవ్వలేదు. నెక్స్ట్ అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత దర్శనం అయిన తర్వాత ఇలా బయట అంటే టెంపుల్లోనికి బయటకు వచ్చిన తర్వాత మనకి ఈ ప్రాంగణం అంతా ఇలా ఉంటుందన్నమాట. బయట చక్కగా నదీ ప్రవాహం ఒడ్డునే ఈ పుణ్యక్షేత్రం అనేది వెలిసింది. శివకేశవుల పుణ్యక్షేత్రము. ఇక్కడ అలాగే మనకి జ్యోతిర్లింగాలు కూడా దర్శనమిస్తాయన్నమాట. మనకి మొత్తం 12 జ్యోతిర్లింగాలు కూడా మనకి వరుసగా దర్శనమిస్తాయి. అలాగే మనకి ఏంటంటే ఈ టెంపుల్ ప్రాంగణం అంతా కూడా సువిశాలంగా చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే అసలు చూస్తేనే అబ్బా ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది అనమాట. అసలు ఇంటికనేది వెళ్ళబుద్ధి కాదు. ఎక్కువ సమయం ఇక్కడ గడపాలి అనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంత బాగుంటుంది టెంపుల్ అయితే. చాలా బాగుంటుంది. చూడండి లోపల అనమాట. నేను లోపల చూపిస్తున్నాను. ఇదంతా ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది. సూపర్ ఉంటుంది మొత్తం అంతా కూడా. అసలు నిజంగా వచ్చిన ప్రతి భక్తులు ఎక్కువ సమయం ఇక్కడ గడపడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్లో టెంపుల్స్కి రావడమే తక్కువ జనాలు. వచ్చిన వాళ్ళు అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయాలని మనసులో ఉన్నా ఉండలేని పరిస్థితులు. కానీ అయినప్పటికీ కూడా ఎప్పుడు ఈ టెంపుల్కి వెళ్ళినా కూడా అసలు నిజంగా రిటర్న్ త్వరగా రాబుద్ది కాదనమాట. ఇవన్నీ చూస్తూ అలా చుట్టూ తిరుగుతూ ఆ నదీ ప్రవాహము అలాగే చూడండి పర్ణశాల ఇవన్నీ ఉంటాయన్నమాట. చక్కగా భలే ఆహ్లాదకరమైన వాతావరణం అండి బాబు. అస్సలు మాటల్లో చెప్పలేము. ఖచ్చితంగా ఈ పుణ్యక్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిందేనమాట. చూడండి పక్కన నదీ ప్రవాహము. ఇక్కడ కనిపిస్తున్నవి మొత్తం లైన్గా జ్యోతిర్లింగాలు అనమాట. మొత్తం 12 ఆ చివరి వరకు 12 జ్యోతిర్లింగాలు అయితే ఉంటాయి.
మనము అలా అభిషేకం చేసుకోవాలి అంటే గనక వాటర్తో కానీ లేదా ఆవు పాలతో కానీ గంధం కలిపిన నీళ్ళతో కానీ కుంకుమ పసుపు కలిపిన నీళ్ళతో కానీ చక్కగా మనము ఆ శివలింగాలకి ఎవరి ఇష్టం వచ్చినంతసేపు వాళ్ళు అభిషేకాలు చేసుకోవచ్చు అనమాట, మన చేతులతో మనమే స్వయంగా. అదే లోపల గర్భగుడిలో శివలింగానికి మన చేతులతో అభిషేకం చేసే అదృష్టం మనకు ఉండదు. కానీ ఇక్కడ ఈ జ్యోతిర్లింగాలు నిజంగా భక్తుల కోసం ఏర్పరిచి ఎవరికి తోచినట్టు వాళ్ళు, కొంతమంది వాటర్తో అంటే నీళ్ళతో చేస్తారు, కొంతమంది పాలతో చేస్తారు, ఆవు పాలతో, కొంతమంది గంధం కలిపిన నీళ్ళతో చేస్తారు, కొంతమంది కుంకుమ కలిపిన నీళ్ళతో, కొంతమంది పసుపు కలిపిన నీళ్ళతో చేస్తారు. శివయ్యకు అది ఇది అని కాదండి, మనము భక్తితో భక్తిపూర్వకంగా చెంబుడు నీళ్లు వేసినా కూడా ఆ శివయ్య ఎంతో పరంగా తీసుకుంటాడనమాట. మీకు నచ్చితే ఈ వీడియో లైక్